భారత వాయుసేన దమ్మేంటో పాకిస్తాన్కు చూపించామన్నారు ప్రధాని మోదీ. తమది శాంతిని కోరుకునే దేశమని, తమ సహనాన్ని పరీక్షిస్తే విధ్వంసమేనని హెచ్చరించారు. నిజాయితీ, విధానం, సామర్థ్యం ఇవే తమ త్రివేణి సూత్రాలన్నారు మోదీ. పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోతే ధీటైన జవాబిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతున్న మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించి జవాన్లతో మాట్లాడారు. పిరికి పందగా వచ్చి పాకిస్తాన్ దాడి చేస్తే మనం ధైర్యంగా వెళ్లి పాకిస్తాన్ గుండెలపై దాడి చేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అదంపూర్ సైనిక స్థావరంలో గడిపిన ప్రధాని వాయుసేనను ఉద్దేశించి ప్రసంగం చేశారు. అణుబాంబులకు భారత్ భయపడదని చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతి కోరుకునే దేశమని, కానీ ఎదురొస్తే తొక్కుకుంటూ వెళ్తుందని సందేశమిచ్చారు. ఈ ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं, ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत की ओर नजर उठाने का एक ही अंजाम होगा, तबाही. भारत की एयरफोर्स और भारत की नेवी ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है. పాక్ ఉగ్రవాదులకు హిందూ సేన బలం ఏంటో చూపించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత సైన్యం దెబ్బ కొడితే పాకిస్తాన్ కు నిద్ర రావద్దన్నారు. మన బిడ్డల సింధూర్ తుడిచిన వాళ్ల సంగతేంటో చూశామన్నారు. పెన్ పాయింట్ గా టెర్రరిస్టుల అడ్డాలను పేల్చేశామన్నారు మోదీ. నిజాయితీ, విధానం, సామర్థ్యం ఇదే మన త్రివేణి సూత్రం అని చెప్పారు. శత్రు దేశం భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే అని హెచ్చరించారు మోదీ. आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे. आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है. इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा. हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही. భారత్ మాతాకి జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోందని అన్నారు మోదీ. ఈ నినాదం శత్రువు వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పారు. మోదీ మాట్లాడుతుండగానే భారత్ మాతాకి జై నినాదాలతో అదంపూర్ ఎయిర్ బేస్ మారుమోగింది. ఉదయం పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ప్రధాని. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. ఐఏఎఫ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి వారి భుజం తట్టారు మోదీ. గంటన్నరకు పైగా మోదీ అక్కడే గడిపారు. ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియోల్లో చెక్కు చెదరకుండా ఉన్న S-400 రక్షణ వ్యవస్థ కనిపించింది. అదంపూర్లోని S-400 స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ ప్రచారం చేసింది. భారత్లోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేశామని అబద్ధపు ప్రచారం చేసింది. ఇప్పుడు అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లి మోదీ పాక్ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు.